మళ్ళీ ఇంకా మరొక అదృష్టవంతులు ముందున్న వాళ్ళు కుమ్మేయండి, నెక్స్ట్ వాళ్ళు కుమ్మండి. వీళ్ళు ఎవరు తెలుసా? కూపన్స్ కొన్నారు ఒకప్పుడు, ఆ కూపన్స్ని గిఫ్ట్ కోసం కొనేశారు. ఎవరికి ఇవ్వాలో తెలియలేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టి ఏదో పిల్లో నక్కో కుక్క ఏమనుకోకండి, తప్పుగా అనుకోవద్దు, జస్ట్ అంతే. అలాగా కొన్ని అకౌంట్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ సంగతి ఎలాగుంటుందో తెలుసా? వాళ్ళదే ఫోన్ నెంబరు, అన్ని వివరాలు వాళ్ళే ఉంటాయి, మంచిగా చెడ్డయో అయ్యో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరికీ ఎన్ని అకౌంట్లు అయితే ఉన్నాయో అన్నింటికి రెండు కాయిన్స్ అంతే. మరి కుమ్మేయడమే, మళ్ళీ వాళ్ళకి వచ్చేస్తాయి, వాడుకోవడం రావాలంతే. వాళ్ళందరూ హ్యాపీ. ఇప్పుడు అదిరింది కదా, అదిరిపాలా. ఇక నెక్స్ట్ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఎవరెవరో గోల పెడితే వాళ్ళందరి దగ్గర నుంచి మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చేసి వీళ్ళేమో ఆ అకౌంట్స్ తీసుకున్నారు. కొంతమంది పాస్వర్డ్లు అన్నీ తీసుకుని, కొంతమంది తీసుకోలేదు. తీసుకోలేని వాళ్ళకే అదృష్టం కాల వరకు వచ్చి పోయినట్టే, గుమ్మం దాకా వచ్చిపోయినట్లే. సో ఇప్పుడు వీళ్ళందరూ మీరు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్లు చాలా విలువైనవి, జాగ్రత్తగా దాచుకోండి. ఎవరికి చెప్పకండి. ఒరే నాది అవునా కాదా అని కూడా ఎవరిని అడగండి. నా దగ్గర ఇన్ని మెజ్జి చేసుకున్నానని ఎవ్వరికీ చెప్పకండి. నేను ఇన్ని కాయిన్స్ని కూపన్స్ అప్పుడు కొనుక్కొని వాటిని ఎలా చేశానని చెప్పకండి. జాగ్రత్తగా మనసులో పెట్టుకొని దాచుకోండి. పొరపాటుని చెప్పారంటే మాత్రం మీకు ఇబ్బందే, మీకు కావాల్సిన ఇబ్బంది పడొద్దు, అలాంటి ఇబ్బంది. ఓకే డాడీస్, చాలా అదృష్టవంతులు, చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఈ ఈ నెల రేపు వచ్చే ఫస్ట్ లోపుని ట్రస్ట్ రేట్లన్నీ పెట్టేసుకోండి. అలాగే వచ్చే నెల ఆగస్ట్ ఫస్ట్ లోపుని అన్నింటినీ ₹12 కూపన్ పెట్టండి. క్లియర్. మళ్ళీ ఇంక ఛాన్స్ రాదు, ఇంక ఛాన్స్ తర్వాత మనం ఇవ్వం కూడా. ఇలాంటి వాళ్ళందరూ ట్రస్ట్ వాలెట్కి అవన్నీ తెచ్చుకోండి. ఈ కాయిన్స్ అన్ని ఏ అకౌంట్లో ఆ అకౌంట్లోకి ఉంటాయి, మారవు అవి. ఆ అకౌంట్ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గర పెట్టుకొని దాని ప్రకారం దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. మీ బంధువులు చుట్టాలు వగైరు ఉన్నాయి కదా, ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు అది ఎలా చేయాలో నేను చెప్తాను. జాగ్రత్త. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, నేను ఇన్ని మెజ్జి చేసుకున్నాను కానీ, నా దగ్గర ఇన్ని అకౌంట్స్ ఉన్నాయని కానీ పొరపాటును కూడా మీరు చెప్పొద్దు. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం, పాస్వర్డ్ యూజర్ నేమ్ చెప్పొద్దు. చాలా కేర్ తీసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్న పనులు, ఈ కాయిన్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా నాకు ఫ్యూచర్ కనబడుతుంది. నా మాట నిలబడుతోంది. నేను ఇచ్చిన మాట అనుకున్నది నాకు జరుగుతుంది. నాకు క్లియర్ స్క్రీన్ ఉంది. నాకు చాలా జాగ్రత్త చేసుకోండి. థ్యాంక్ యూ అదృష్టవంతులారా, థ్యాంక్ యూ. ఇంకా చివరి అదృష్టవంతులు ఎవరో నాకు తెలియదు, ఇంతవరకు మీకు కూడా తెలియదు. ఎవరు అదృష్టవంతులు నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. వాళ్ళు ఎవరో తెలుసా? 2 రకాలు. ఒకటి, నేను స్పాన్సర్ కూపన్ కావాలని అడిగారు చాలామంది. ఆ స్పాన్సర్ కూపన్స్ రెడీ చేశాను, నేను వచ్చినట్టు ఇచ్చేస్తాను, రెడీగా ఉన్నాయి అవి. వీళ్ళు ₹12 కూపన్ పెట్టడానికి వీలు పడలేనప్పుడు స్పాన్సర్ని ఇస్తానని చెప్పాను. ఆ కూపన్ ₹120. ఆ కూపన్ కొనుక్కున్న వాళ్ళకి ₹20 వస్తాయి. ఈ ఈ కూపన్ తీసుకెళ్ళి ఆ స్పాన్సర్ ఎవరైతే నాకు వద్దు అని అన్నారో వాళ్ళకి ఇచ్చేయండి. ఆ కాయిన్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఓకే, ఆ ఏది అకౌంట్ కోసం ఉన్న కాయిన్ అకౌంట్లోనే ఉంటుంది. ఒక కాయిన్ ఇవ్వాలి కదా వాళ్ళకి. స్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇంకో కాయిన్ వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బండి, సెల్లు, కారు విన్నర్స్ అనుకోండి, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే. కాబట్టి ఈ స్పాన్సర్ అకౌంట్ అనేది, స్పాన్సర్ కూపన్ అనేది ఇంకా 4వ అదృష్టవంతులు. మరి వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు, చూద్దాం. ఇంకా 5వ అదృష్టవంతులు ఎవరింటి తలుపు తడతో తెలియదు. ఇదేంటంటే
ట్రాన్స్ఫర్ అకౌంట్ మీ మీ ఐడిలోకి ఆల్రెడీ ఉన్నట్లున్నా చూడండి. ట్రాన్స్ఫర్ అకౌంట్ నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నాడు. ఇందాక కూపన్కి రూ. 12 పెట్టలేను అన్నవాళ్ళు ఇప్పుడు అసలు నాకు అకౌంటే వద్దన్నారు. వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఇప్పుడు రెడీ చేశాను. చెప్పాను కదా ముందే, అది నేను వచ్చినట్టు ఇచ్చేసాను. అది కూడా రెడీగా ఉన్నాయి రెండు. ఎవరైతే నా డబ్బులు నాకు ఇచ్చి బాబు నాకు ఇది వద్దన్నారో వాళ్ళకి ఆ కూపన్ కాస్ట్ ఇంకా నేను ప్రకటిస్తాను. ఇది కూడా ఇంచుమించు దీనిలాగా ఉంటుంది. ఏది స్పాన్సర్ దీనిలాగే ఉంటుంది. స్పాన్సర్ కూపన్ సేమే ఉంటుంది. అది ఎవరైతే వద్దు అన్నారో ఈ ట్రాన్స్ఫర్ అది చేసుకోవచ్చు. మీ దగ్గర లేరు అంటే ఆ వద్దు అన్నోళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ స్పాన్సర్ అది ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనే వాళ్ళు నా దగ్గర బోల్డ్ మంది ఉన్నారు. నేను రెడీ. నేను ఒక ఆప్షన్ ఇస్తే బోల్డ్ మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు. చాలా మంది అడుగుతున్నారు, నాకు వద్దు నా డబ్బులు ఇచ్చి ఎవరైనా పెడితే నేను అందులోనే ఆప్షన్ ఇస్తాను. నాకు అకౌంట్ వద్దు, ట్రాన్స్ఫర్ చేసుకొని నా క్యాష్ నాకు ఇచ్చేయండి అని అంటే వాళ్ళకి వాళ్ళ రూ. 500, లేదంటే వాళ్ళ 2100, లేదంటే వాళ్ళు 3500, లేదంటే వాళ్ళ 7500 వాళ్ళకి ఇచ్చేసి ఆ అకౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ముందు అకౌంట్లో ఏమో ఓన్లీ స్పాన్సర్ కూపను, అప్పుడు అకౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడేమో టోటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇవన్నీ ఫెసిలిటీస్, ఇవన్నీ బీసీడీ కాయిన్స్, ఇవన్నీ డి డైమండ్ కాయిన్స్ అన్నీ కూడా వెలిగెళ్తాయి. దీనికి బోల్డ్ అంత మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్